నెల్లూరు జిల్లా కోడవలూరు మండలం బొడ్డువారిపాలెం జాతీయ రహదారిపై నిన్నటి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గానికి చెందిన గిరిజన యువకుడు సురేష్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పెట్రోల్ బంక్ మేనేజర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంక్ లో ఫిల్లింగ్ బాయ్ గా పనిచేస్తున్న సురేష్ ను తనకు సంబంధం లేని బ్యాంకు పనిపై తీసుకువెళ్లి మధ్యలో ఒంటరిగా వదిలేయటంతో బైక్ సరిగా రాని సురేష్ ఈ ప్రమాదానికి గురయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని గిరిజన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు. అరమ విలేజ్ పనసపుట్టు గ్రామం నుంచి ఒక కుర్రోడేమో ఇక్కడ మరి కూలి కొరకు అనేసి కొడవలూరులో మరి బంకులో మేనేజర్ గారట పిలిపించారు. ఇక్కడ మా దగ్గర ఫీల్ బాయ్గా ఎవరు లేదనేసి ఖాళీగా ఉంది, మీరు వస్తే ఇక్కడ జాయినింగ్ అయ్యి డబ్బులు సంపాదిస్తారు అనేసి ఇక్కడ మన మేనేజర్ అశోక్ రప్పించారు. అతను ఆ కుర్రోడికి కూడా డబ్బులు లేదన్నారు. డబ్బులు లేదంటే మరి ఫోన్ పే చేసి 1500 రూపాయలు ఎంతో మరి ఫోన్ పే చేస్తే ఆ కుర్రోళ్ళు ఇద్దరు ఇక్కడ వచ్చారు. అది జాయినింగ్ అయ్యి పని చేస్తూ ఉంటాయి. మళ్ళీ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ కుర్రోడుకేమో బ్యాంకులో ఇక్కడ డబ్బు ఏమో బ్యాంకులో తీసుకెళ్ళి కడదామనేసి బంకు మేనేజర్ ఏమో బ్యాంకులో వెనకతలు కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి మళ్ళీ బ్యాంకులో డబ్బులు కట్టేసి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం చేశారంటే హైవే దగ్గర ఆ కుర్రోడికి డ్రైవింగ్ పెద్దగా తెలియదు. మరి ఆ గిరిజనులు మీకు తెలిసిందే, సైకిల్ తొక్కడం పెద్దగా రాదు. అలాంటప్పుడు ఆ కొత్త కుర్రోడిని ఎక్కడో నుంచి లోకల్ నుంచి గిరిజన ప్రాంతం నుంచి కొండ ప్రాంతం నుంచి వచ్చిన కుర్రోడికి ఆ బైక్ ఇచ్చేసి వాళ్ళు సొంత ఇంట్లో వెళ్ళిపోయారు. మరి ఆ కుర్రోడు ఏమో హైవే రోడ్లో దాటలేక మరి వాళ్ళకి అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయారు. పెట్రోల్ బంకు మేనేజరు, పెట్రోల్ బంకు మరి ఓనర్ గారు వాళ్ళని మరి డబ్బు రూపంగా ఇంకో కొంత సాయం చేసి నిరుపేదల వాళ్ళకి ఒక రోజు తిందామంటే కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని ఇంట్లో ఖర్చులకి అనేసి ఆ కుర్రోడు డిగ్రీ కూడా చదవడానికి అనేసి జాయినింగ్ అయ్యాడు. అలాంటప్పుడు ఆర్థిక పరంగా డబ్బులు లేక మరి ఇక్కడ పనికి అనేసి ఆ కుర్రోడు ఇతను చెప్పిన వెంటనే మరి ఇక్కడ పనికి వచ్చారు. పనికి వచ్చినప్పుడు ఆడు ఫీల్డ్ బాయ్గా పనిచేసే ఆ కుర్రోడికేమో ఆ కొత్త కుర్రోడికి బ్యాంకు తీసుకెళ్ళి మరి రకరకాల వాళ్ళు చేసే పనులు కూడాను ఈ కుర్రోడికి చేయించి మరి ఆ బంకులో అతనికి తీసుకెళ్ళి వదిలేయాలి కదా. కొత్త కుర్రోడు ఆడికి ఈ ప్లేస్ తెలియదు, కొత్త ప్లేసు. అలాంటప్పుడు ఆయనకి తీసుకొచ్చి మరి ఆ దారిలో వదిలేయడం చాలా నిర్లక్ష్యమైన పనులు. అలాంటి పనులు చేయించకూడదు. ఎందుకంటే ఆయన కూడా చాలా తప్పు, అతను గురించి మరి చాలా తప్పుగా ఉంది. అలా చేయించడం మంచిది కూడా కాదు. తెలియని వాడికి ఆ బైకులు ఇచ్చి ఆ కుర్రోడికి మరి బండి లైసెన్స్ లేదు, ఆ కుర్రోడికి సరిగా డ్రైవింగ్ బండి పట్టుకోవడం చేత లేదు. అలాంటి వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి మధ్యదారిలో తీసుకెళ్ళి మళ్ళీ మధ్యదారిలో తెచ్చి వదిలేసి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయము. కొత్త కుర్రోడికి తీసుకెళ్ళి గుర్రం ఎక్కించినట్టు ఉన్నది. చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంతే చూడు, 1 కోటి రూపాయలు ఇస్తాడేమో కానీ మనకి ప్రాణం తెచ్చి ఇవ్వగలడా? లేదు కదా. ఆ కుర్రోడు ఉంటే వాడు ఎక్కడికో వెళ్ళి కూలో నాలో చేసి వాళ్ళ అమ్మలకి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి మరి వాళ్ళకి ఉల్లిపాయలు, కూరగాయలు, మరి రైసు అంటే బియ్యము ఇలాంటివి కొనుక్కోవడానికి ఆ కుర్రోడే ఉపయోగం పడేవాడు. ఇప్పుడు ఆ కుర్రోడు కూడా లేకుండా పోయింది. అలాంటప్పుడు మరి ఆ ఎండి గారు ఏమైనా ఆలోచించి ఆ కుర్రోడికి నష్టపరిహారం అందిస్తే చాలా బాగుంటుంది అనేసి మేము కూడా చాలా బాధపడుతూనే ఉన్నాము. మా ఏరియా వాళ్ళు ఎవరెవరికి 10-5 డొనేషన్ చేసి ఒక 60-70 వేలు వాళ్ళు డొనేషన్ చేసి తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చాము మేము. మనకు రావడానికి కూడా చేత లేదు. ఆ బాడీ ఎలా తీసుకెళ్ళాలని కూడా తెలియదు. మీరందరూ కూడాను ఇక్కడ ఈ గ్రామస్తులు కూడాను మాకు సాయం చేసి బాడీ కూడాను తొందరగా పంపించినట్లు కూడా చూడండి. దానిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడాను మరి ఇక్కడ ఈ విలేజ్ సర్పంచ్ గారు ఇలాంటి వాళ్ళు కూడాను ఇక్కడ ఉన్న పెద్దలు కూడాను మరి మా కొద్దిగా జాలి చేసి మరి మాకు కొద్దిగా వెంటనే ఆ బాడీని కూడా మా ఏరియాలో పంపించినట్లు చూడాలి. మళ్ళీ మాకు ఆర్థిక సాయం చేయాలని కూడాను ఇక్కడ ఉన్న
ఎమ్మెల్యే గారికి, తర్వాత ఈ విలేజ్ సర్పంచ్ గారికి, ఈ పోలీస్ సిబ్బంది వాళ్ళకి కూడాను నేను చాలా బాధపడుతూ చెప్తున్నాను. వాళ్ళు అర్థం చేసుకోవాలి మా గిరిజనుల బాధలంటే. మనకు ఒక రోజు తిందామంటే కూడా లేదు, అలాంటిది మేము ఇక్కడ నుంచి ఆ బాడీ ఎలా తీసుకెళ్తామనేది మాకే అర్థం అవ్వట్లేదు. మన పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడాను గట్టిగా వాళ్ళని విచారించి మరి మాకు కంపల్సరీ న్యాయం చేయించాలని. ఇన్ని రోజులు ఫోన్ చేసి రా 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 ఇక్కడ పని ఉంది, పని చేసుకుని ఏరుందని చెప్పేశారు. అక్కడ జాయిన్ అయిపోతామని డిగ్రీ కాలేజీలో జాయిన్ చేసేది. జాయిన్ చేస్తే అమ్మ జాయిన్ చేశానమ్మా అక్కడ వెళ్ళిపోతామని అది రెడీ అయిపోతే ఇది ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే మా అమ్మ నేను ముందు అక్కడ వెళ్తానమ్మా 25,000 నెలకు 25,000 ఇస్తానని చెప్పేది. అయితే వెళ్ళు అని నేను చెప్పాను. బాగా పని చేసుకొని తీసుకొస్తే నేను బతుకుతానని అక్కడ తీసుకొచ్చి ఒక పని చేసుకొని అది ఒక పనికి తీసుకెళ్ళడం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.